హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమంటే, మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఆ మ్యాథ్స్లో బాగున్నారా, ఫిజిక్స్లో బాగున్నారా, కెమిస్ట్రీలో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే వాళ్ళకి బేసిక్స్ వస్తాయా రావా అంటే మనము గ్రేడ్ చూడకూడదు అనమాట. గ్రేడ్ 7, గ్రేడ్ 8, 9, 10 ఇవి కాదు మనకి ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అనేది అంటే మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, వాడు చదువుకునే విధానం ఏంది, మనము మన పిల్లలకి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా, ఇవి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. అవి చెక్ చేసుకొని మా పిల్లలు అంటే మన పిల్లలు ఆ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేస్తారా, చేయగలరా. ఇప్పుడు చూడండి, స్కూల్లో ఒకలాగా చెప్తా అంటారు, ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే అక్కడ ఒకలాగా చెప్తారు. ఇప్పుడు పిల్లలకు మనం కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదండి. ఎందుకంటే మార్కులు రాలే, డోంట్ ఆల్వేస్ చేజ్ ద నంబర్స్, ఆల్వేస్ చేజ్ ద బేసిక్స్. మీరు బేసిక్స్ వెనకాల పడండి, నంబర్స్ అవే మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. మీకు లాంగ్వేజెస్ అనేవి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ అయితే చెప్పనక్కర్లేదు ఇంకా. ఎందుకంటే తెలుగు అన్న అంతంత మాత్రం ఉన్నారేమో కానీ హిందీ అసలు సార్ మా చేత కాదు సార్ అని అంటాను. చాలామంది రాసేకి రావడం లేదు. ఇంగ్లీష్లో అయితే ఒక పేరాగ్రాఫ్లోనే 10-20 మిస్టేకులు చేస్తున్నారు. ఈవెన్ స్కూల్స్లో కూడా వాళ్ళకు ఏంటంటే ఏమైనా స్ట్రెంత్ ఎక్కువ అవ్వడం వల్ల, లేదా పిల్లలు ఎక్కువ అవ్వడం వల్ల, వాళ్ళకి టైం లేకపోవడం వల్ల ఇంకా వాళ్ళ అంత డీప్గా చూడలేకపోతున్నారు. బహుశా వాళ్ళని కూడా మనం తప్పు పట్టట్లేదు. టైం లేకపోవడం వల్ల అంతమందిని మెయింటైన్ చేయాలి కదా, సో అట్లుండొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఒక చోట దొరికితే ఎలా ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. మీరు ఒక్కసారి మా ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు దేనికైనా కూడా టైం ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఓ చిన్న విత్తనం వేసింటారనుకోండి భూమిలో, దానికి మనం టైం ఇవ్వాలి. అది ఏమైందో, ఈ విత్తనం పెరుగుతుందో లేదో టకటకటక మట్టి తోకేసి చూడకూడదు. మనం దానికి కొంచెం టైం ఇవ్వాలి. అప్పుడు మనకు విత్తనమే మిగులుతుంది. అది చెట్టుగా ఎదగాలంటే మనం దానికి టైం ఇవ్వాలి. మనము సేమ్ ఫార్ములా పిల్లలకు కూడా ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళ సిచ్యుయేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మనం యాక్సెప్ట్ చేసేలా, ఓకే మావాడు ఇంతలోనే ఉన్నాడు, మేము ఎలా పుల్ చేయాలి, దీని గురించి ఆలోచించాలా తప్పితే ఎంతసేపు మావానికి మార్కులు రాలేదు, మావాడు దీంట్లో వీక్ ఉన్నాడు, మా అమ్మాయి అందులో వీక్ ఉంది, అందరూ పరిగెడుతున్నారు, మావాడు మాత్రం నడుస్తూనే ఉన్నాడు అంటే పరిగెత్తడం నేర్పుదాం సార్, నిదానంగా నేర్పుదాం. ఫస్ట్ వాళ్ళకు వాకింగ్ చేయమందాం, తర్వాత జాగింగ్ చేయమందాం, తర్వాత రన్నింగ్ చేయమందాం. ఆ తర్వాతనే కదా హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెత్తేది. ఈ ప్రాక్టీస్ ఉండాలి కదా, ఈ బేసిక్స్ ఉండాలి కదా. ఈ పునాదే లేకపోతే మనం ఇల్లు మన స్ట్రాంగ్గా ఉంటుంది చెప్పండి. సేమ్ వాళ్ళకంతే ఈ బేసిక్స్ బాగుంటే వాళ్ళ కెరియర్ బాగుంటుంది. ఆ బేసిక్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే ద రెయిన్బో ఇన్స్టిట్యూట్లో దొరుకుతాయి. మేము ఛాలెంజ్ చేస్తామండి, ఎవరైనా సరే పిల్లలకు ఫస్ట్ బేసిక్స్ రావాలి. మీరు ఇడిచిపెట్టేసేయండి. మేము అందుకనే ఎవ్రీ వీక్ సాటర్డే డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. అంటే ఇదేంటో మెడికల్ టర్మ్ వాడతాడు, ఏమైనా స్కానింగ్లు ఏమైనా చేస్తారేమో అనుకునేది. డయాగ్నాస్టిక్ టెస్ట్ అంటే వాళ్ళ నాలెడ్జ్కు డయాగ్నాస్టిక్. అంటే ఇప్పుడు 7th, 8th, 9th అనవసరం మనకి. మేము 3rd గ్రేడ్ క్వశ్చన్ పేపర్ ఇస్తాం, 4th గ్రేడ్ క్వశ్చన్ పేపర్ ఇస్తాం. దాన్ని మీరు క్రాక్ చేయగలిగితే ఎంత మాత్రం క్రాక్ చేయగలుగుతారో అని మేము చూస్తాం. 100 మార్కులకు పెడతాము, అందులో మీరు ఎంత మాత్రం స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే ఎంతవరకు మీరు ఏ క్వశ్చన్ ఎలా చదవగలుగుతున్నారు. అందుకనే రీడింగ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత కాంప్రహెన్షన్, అంటే మీరు ఎలా చదువుతున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా దాన్ని రాస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు ఎక్కడెక్కడో వెదగాల్సిన పని లేదండి. వీఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ నాలెడ్జ్. అంటే మేము కూడా ఈ సిచ్యువేషన్ నుంచి మేము కూడా వచ్చిన వాళ్ళమే. మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్సే. మేము కూడా అర్థం చేసుకోలేక చాలా సార్లు మేము కాన్సన్ట్రేట్ చెయ్యక అందులో. అంటే తెలివిలేని వాళ్ళం కాదు, మాకు కూడా మార్కులు చాలా తక్కువ వచ్చినాయి. కానీ ఈరోజు ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నామంటే మేమేమంటే నాలెడ్జ్ తర్వాత గెయిన్ చేసుకున్నాం. అంటే మాకు కూడా క్యాపబిలిటీ ఉంది, మాలో మేము ఏం తక్కువైందో చూసుకున్నాం. అంటే నేను ఎందులో వీక్ అనేది నేను వెతుక్కున్నాను. అప్పుడు నాకు అర్థమైంది స్ట్రాంగ్ అనేది నేను ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటాను. మనలో ఎప్పుడైతే మనం పిల్లలకి నేర్పిస్తామో నీలో తప్పు ఏది ఉంది, కరెక్ట్ ఏది ఉంది, నీకు నువ్వే కరెక్ట్ చేసుకునే విధానం ఎప్పుడైతే మన పిల్లలకు నేర్పిస్తామో దేర్ యు ఆర్.
మీరు అప్పుడే అండి మీరు గెలిచినట్టు, మీ పిల్లలు గెలుస్తారు. అంతేగాని మార్కులు చూసి మీ పిల్లలని దయచేసి మెజర్ చేయొద్దండి. మార్కులు వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేయవు. మార్కులు ఏముందండి, కొంతమంది చూడుకోకుండా వేసేస్తారు. ఎలాగైనా ఇప్పుడు ఏదన్నా ఒక స్పెల్లింగ్ అడుగుతాము, అది రాలేదని ఫెయిల్ చేస్తున్నారా వాళ్ళు? ఏమన్నా అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఏ స్కూల్లోనైనా కానీ? వాళ్ళు పాస్ కాకుంటే మళ్ళీ అదే వెనకల క్లాసులోనే పెట్టేస్తున్నారా? లేదు కదండి, ఇంకో క్లాసు ప్రమోట్ చేస్తున్నారు. సో అక్కడే వాళ్ళు వెనకబడుతున్నారు, ముందుకు వెళ్ళట్లేదు, వాళ్ళు వెనకబడుతున్నారు. సో దయచేసి పేరెంట్స్ కూడా ఆలోచించండి. మీరు మా ఇన్స్టిట్యూటే జాయిన్ చేయండి నేను చెప్పట్లేదు, కుదిరితే మీకు ఎక్కడైనా కూడా మాలాగా చెప్పేవాళ్ళు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా ఉంటే అక్కడే జాయిన్ చేసేయండి. కానీ పిల్లల మీద మాత్రం ప్రెజర్ పెట్టకండి. ఏదో మార్క్స్ వెనకాల మాత్రం దయచేసి పరిగెత్తద్దండి. మీరు అలా పరిగెడుతుంటే కూడా మీ పిల్లలు మాత్రం ఎప్పుడు అక్కడే ఉంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు నేను మాట్లాడిన మాటలు మీకు ఫేర్ అనిపిస్తే ఒక్కసారి మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పిలుచుకొని రండి. ఎవ్రీ సాటర్డే మీకు ఎగ్జామ్ పెడతాము, ఒకసారి మీరే చూసుకోండి. మా దగ్గర ఒక 20 minutes 1 hour మీరు స్పెండ్ చేస్తే మేము మీకు కరెక్షన్ చేసి అందులో ఎన్ని మార్క్స్ వచ్చా మీకు అలానే ఆన్సర్ షీట్ కూడా ఇచ్చి పంపిస్తాం. ఒకసారి మీరు రండి. టెస్ట్ యువర్ చిల్డ్రన్స్ నాలెడ్జ్ ఇన్ రెయిన్బో ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్.